నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తప్పకుండా లీగల్ నాలెడ్జ్ ఈ యొక్క నా ద్వారా మీకు లీగల్ ద్వారా ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే POCSO, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ 2012. ఇక పోక్సో యాక్ట్ 2012 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలపైన అనగా 18 సంవత్సరాల పిల్లలపైన ఎవరైనా అఘాయిత్యాలు చేసినట్లయితే వారికి ఈ యొక్క పోక్సో యాక్ట్ గురించి తెలవాల్సిన అవసరం ఉంటుంది. తెలియకపోవడం వల్ల ఈ యొక్క పోక్సో యాక్ట్లో చాలామంది సో పెద్దలు, పిల్లలు, అందరూ ముసలి వాళ్ళు కూడా, వృద్ధులు కూడా ఈ పోక్సో యాక్ట్ గురవుతున్నారు. కాబట్టి వీరికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మాత్రమే ఈ యొక్క పోక్సో యాక్ట్ 2012 యొక్క శిక్షలు కూడా ఏ విధంగా ఉంటాయో మీకు తెలియజేస్తాను. ఈ పోక్సోలో మనకు 3 విధాలుగా తీసుకుంటాం. ఒకటి లైంగిక వేధింపులు అంటాం, సెక్సువల్ హరాస్మెంట్ అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలను, స్త్రీలను కావచ్చు లేదా బాలను కూడా తీసుకుంటారు కింద సెక్స్ కింద. సెపరేట్గా బాలికలనే కాదు, బాలలు కానీ బాలికలు కానీ 10 సంవత్సరాల వారికి మనం సెక్సువల్గా నిందించడము అనగా అబ్యూజ్ చేయడము, ఈ యొక్క విపరీతమైన లాంగ్వేజ్తో వాళ్ళని తిట్టడము లేదా దూషించడం లాంటి వాటిని మనం చేసినట్లయితే దాన్ని సెక్సువల్ హరాస్మెంట్ కిందనే పరిగణించడం జరుగుతుంది. దానికోసం మినిమం 3 సంవత్సరాల శిక్ష కంపల్సరీ పైన కూడా ప్లస్ ఫైన్ పడే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏమనుకున్నాం మనము సెక్సువల్ అసల్ట్ అంటే ఏంటంటే లైంగిక దాడిని దేని కింద కన్సిడర్ చేస్తారంటే ఒక 18 సంవత్సరాల పిల్లలపైన మనము వారికి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం కానీ, పెనిట్రేషన్ చేయడం కానీ, కిస్ చేయడం కానీ లేదా వారి యొక్క వాటి ప్రవర్తి తాకడం గురించి ప్రయత్నం చేసినట్లయితే వాటికి కింద తప్పకుండా దాన్ని లైంగిక దాడి కిందనే పరిగణిస్తారు. సెక్సువల్ అసల్ట్ కిందనే పరిగణించి దానికోసం మినిమం 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ పోర్నోగ్రఫీ అన్నాం. పోర్నోగ్రఫీ అంటే ఏంటంటే చిన్నపిల్లలకు అనగా 18 సంవత్సరాల పిల్లలకు వీడియోలు చేయించడము, ఫోన్ వీడియోలు చేయించడము లేదా వారికి మాధ్యమాల ద్వారా ఈ యొక్క ఇలాంటి అంటే ఫోన్ లాంటి వీడియోలు చేయించడము, అంతేకాకుండా వారిని ఇతరులకు పంపించడము లేదా వివిధ మాధ్యమాల ద్వారా ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ వాటి ద్వారా కూడా వాళ్ళ యొక్క ఫోటోలు కూడా పంపడం వారిని వేధించిన కింద పోర్నోగ్రఫీ కింద తీసుకెళ్తారు. దీనికి మినిమం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పోక్సో 2012 యాక్ట్ గురించి చాలామందికి తెలియకపోవడం వల్ల కొందరు అనుకోకుండా కూడా ఆ యొక్క యాక్ట్కి గురవుతున్నారు. నాకు తెలిసిన చాలామంది కూడా కొంతమంది నాకు వచ్చిన కేసులలో చూస్తే వాళ్ళు ఈ కేసులలో ఏ విధంగా గురయ్యారని కూడా చెప్పాలనుకుంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఒక కోడలకు మామకు పడదు. పాపం మామయ్య ఊర్లో ఉంటాడు. అతను తన కొడుకు దగ్గరికి హైదరాబాద్ వచ్చాడు. వాళ్ళ మనమరాలు 3 సంవత్సరాలు. ఇది చెప్తుంటే నాకే ఇట్లా అనిపిస్తుంది కానీ తప్పని పరిస్థితులు మీకు చెప్తున్నాను. ఏంటంటే 3 సంవత్సరాల పాప తన తాతయ్య టాయిలెట్ అనగానే ఆ పెద్దమైన ఆ యొక్క పాపకి టాయిలెట్ పంపించి అతని యొక్క చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ కోడలు వాళ్ళ మామపై కక్ష తీసుకున్న ఉద్దేశంతో కూడా ఈ యొక్క పోక్సో కేసు వాళ్ళు పెట్టించి అతన్ని జైలుకు పంపించడం జరిగింది. అంటే కక్ష సాధించడం కోసం కూడా కుటుంబాలలో కూడా అంటే ఇతరులపైన కాకుండా కుటుంబాలపైన కూడా ఈ యొక్క పోక్సో కేసు పెడుతున్నారు. కాబట్టి ఈ పోక్సో కేసుల నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక కేసు చెప్పాలంటే ఒక ముస్లిమే ఫ్యామిలీ వాళ్ళ యొక్క తమ్ముడు వాళ్ళ పాప, చిన్న పాప 11 సంవత్సరాల పాప తను తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. అంటే చిన్న పాపని తన ఫ్యామిలీ కదా ముద్దు పెట్టుకుంటే వాళ్ళ అన్నయ్య భార్య తమ్ముడిపైన ఉన్న కోపంతో కేసు పెట్టి అతన్ని కూడా జైలుకు పంపడం జరిగింది. ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. అంటే పోక్సో కేసుకు తెలియకుండానే చాలామంది గురవుతున్నారు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఈ యొక్క పిల్లలను తాకాలన్నా, చూడాలన్నా, మాట్లాడాలన్నా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క పోక్సో 2012 యాక్ట్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ పోక్సో యాక్ట్ 2012లో శిక్షలు కూడా కఠినంగా ఉన్నాయి. కాబట్టి మనకు ఈ మధ్యన వచ్చినట్టు సినిమా కోర్టు సినిమాలో మీకు చూపిస్తారు. ఒక 17 సంవత్సరాల పాపని అతను ఏమాత్రం తీసుకోకుండా అతన్ని శిక్ష గురి చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసు పెట్టి ఏ విధంగా శిక్షించాలని ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత చివరికి అతను సక్సెస్ అవుతాడు. కానీ ఎంతమంది సక్సెస్ అవుతారు? అందరు కాలేరు. కాబట్టి ఈ పోక్సో యాక్ట్ గురి కాకుండా ఉండాలంటే మనము చాలా జాగ్రత్తగా అందరూ చాలా చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి వాటి కోసం మనం 80% ఎంకరేజ్ చేయొద్దు. చిన్నపిల్లల్ని మనం కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. థ్యాంక్ యూ.